ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష భట్టి గారు, ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ తీరు ఎట్లుందంటే, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఏమైంది? 3వ పంట దేవుడెరుగు. ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్ కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేస్తామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా పైసలు తెచ్చి రుణమాఫీ చేస్తే మీకు అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో ఒక ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష రైతు భరోసాని నమ్మించి ఈ రోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బోనస్